బుడమేరు వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం నిన్న 2 అడుగుల మేర చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అడుగు మేర వాటర్ అయితే ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే ప్రస్తుతం మనం ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు రోడ్డు రాకపోకలు ప్రస్తుతం వదిలినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న మొత్తం కూడా ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అవ్వడం జరిగింది. ఎవరిని కూడా ఈ రోడ్లో అనుమతించడం లేదు. ఎందుకంటే దాదాపు 2 అడుగుల మేర ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మొత్తం ఎవరైనా కూడా బైకుల ద్వారా వచ్చిన వాళ్ళు, కార్లలో వచ్చిన వాళ్ళు అటు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం ఎవరిని కూడా స్థానికులే దగ్గరుండి కాపలా కాసి మరీ కూడా బుడమేరు వరద ఉధృతిని మొత్తం ఎవరితో బయటకి వెళ్లకుండా కూడా మొత్తం అడ్డుకున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా గస్తీ కాశారు. ఎందుకంటే రోడ్డు వైపు చూడొచ్చు, రోడ్డుకి ఇరువైపులో కూడా ఏమీ లేదు, గోడలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎవరైనా అర్ధరాత్రి కూడా వస్తే కనుక చీకట్లో కనబడకుండా కింద పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటు స్థానికులే మొత్తం దగ్గరుండి కంచి వేసినటువంటి పరిస్థితి. అటు రాత్రంతా కూడా కాపలా కాసే ప్రస్తుతం కొంత వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అటు చూడొచ్చు ఆటోలు ప్రస్తుతం ఈ మార్గం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు మనం. అయితే కొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. మొత్తం చెప్పండి, ప్రతిసారి బుడమేరు వరద ఉధృతి వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి ప్రమాదం అండి. బుడమేరు, ఆముదాలపల్లి, కొయ్యగరపాడు, లంకపల్లి, ముక్కపాడు ముంపు బాగా పంట పోయింది. ఇప్పుడు ఇక ఈ పంట పనికిరాదు మాకు తెలియదు. అది ఏముండే మరి అది ప్రభుత్వం వాళ్ళు అది గమనించి వాళ్ళ సహాయం చేస్తే బతుకుతారు, లేకపోతే లేదు. అందుకని మనం చేసేది ఏముంది బాబు. వీళ్ళంతా కూడా చెప్తుంది ఒకటి, ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల ఆముదాలపల్లికి సంబంధించి చుట్టుపక్కల కూడా కొంత వరి పంట వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎంత మేర పంట నష్టం వచ్చిందనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళు చూసిన తర్వాత నష్టం ఎంత మేర ఉంది, ఎంతవరకు పనికొస్తుంది లేదని చూడాలి. కొంతమంది మొత్తం పట్టు ఉన్నారు. అంటే మొత్తం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అంతా కూడా? మొత్తం పరిస్థితి నిన్న అయితే ఫుల్గా మునిగింది. నిన్న ఇవాళ పొద్దున వరకు ఏం వాహనాలు ఏమి తిరగనివ్వలేదు. అయితే ఇది మొత్తం తగ్గేపటికి ఇక రాకపోకలు సాగుతున్నాయి. ఇవాళ అంటే పొలాల్లో పరిస్థితి ఎలా ఉంది? పొలాలంటే కొన్ని పొలాలు దెబ్బతిన్నాయి, కొన్ని పొలాలు మునిగినాయి. ఆ పొలాలు మరి అవి తేలుకుంటే కానీ తెలుస్తుంది. అందుట్లో యూరియా ఒకటి బాగా కొరత అయిపోయిందండి. యూరియా లేకపోవడం కొన్ని చేలు ఎత్తు పెరగలేదు. ఆ యూరియా ఉండటం అయితే ఎంత చాలా వరకు కొద్దిగా లైన్లో ఉండేవి. యూరియా బాగా టైట్గా ఉంది. ఇప్పుడు ఈ ఇబ్బందికి మరీ టైట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వరద వచ్చిన ప్రతిసారి కూడా పొలాల్లోకి వస్తూ ఉంటుందా? పువ్వాళ్ళ అసలకే ఎరువులు కొరత అండి. ముందు ఎరువుల వల్ల యూరియా దొరకపోతాం, చేలు వరదకు ముంపైనాయి. బలం వేసినట్టు పెరిగాయి, మునక్కుండా ఉండే కథ ఉండేది. మరి దానివల్ల మేము చేసేది ఏం లేదు. మనం ఆముదాలపల్లి అర్జున వాడకు తన్నింది వరద. అటు నుంచి కింద నుంచి ముంపైంది బాగా. పొలాలు పోయినాయి. ముందు గ్రామానికి ఏం ఇబ్బంది లేదు. కొయ్యగరపాడు, లంకపల్లి, ముక్కపాడు బాగా దెబ్బ. ఆముదాలపల్లి ఈ 2, 3, 4 ఊళ్ళు. అంటే ఫ్లైఓవర్ కడుతున్నట్టుగా చూస్తున్నాం, కానీ పనులంతా జరుగుతున్నాయి, ఆగిపోయినాయి. ఆగిపోయిందండి. ఇది ఆపేశారు కదా ఈ ఫైబర్. ఎప్పుడో జగన్ ప్రభుత్వం గారి నుంచి ఆపేశారు. చంద్రబాబు గారు వచ్చారు, మరి ఆయన గారు ఏం కడతాడో కట్టలేడో మనకు తెలియదు. అది ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు కదా. అది అయ్యా మీ లోకల్ నాయకులు ఏమంటున్నారు? నాయకులు ఏమంటారు, ఏమంటారు, కట్టిద్దాం అంటారు. నాయకులు గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా పూర్తి చేపిద్దాం బ్రిడ్జి అంటున్నారు. మరి కట్టాలిగా ఆయన గారు ఏమండే. అది ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఈ ఫ్లైఓవర్ కనుక పూర్తయితే కనుక మొత్తం ఈ రోడ్డుకి ఇటువైపు రోడ్డు మార్గాన వెళ్ళే పరిస్థితి కూడా లేదంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. ఇది కనుక పూర్తి చేస్తే కనుక బుడమేరు వరద వచ్చినా కూడా నేరుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ మీద కొద్దిగా దృష్టి సారించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రతి వాహనాన్ని కూడా ఇక్కడ అనుమతిస్తుంది. ఎందుకంటే కేవలం అడుగు మాత్రమే ప్రస్తుతం వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న దాదాపు 2 అడుగుల మేర పైన వచ్చిన క్రమంలో ఆ వాహనాలు కనుక ఈ రోడ్డు మార్గంలో వెళ్తే కనుక ఖచ్చితంగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్థానికులే గస్తీ కాసి మరీ కూడా వాహనాల రాకపోకలను ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడటం బుడమేరు కొంత శాంతించడంతో కూడా మొత్తం ప్రస్తుతం అయితే వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా చెప్తుంది, అయితే చుట్టుపక్కల సంబంధించి కూడా కొన్ని పొలాలు ఉన్నాయి. నిన్న బుడమేరు ఏదైతే వరద ప్రవాహం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో పొలాల్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పొలాలు ఎంత మేర పనిచేస్తాయి, ఎంత మేర దెబ్బతిన్నాయి అనేది కూడా ఒక అంచనాగా అయితే రావాల్సినటువంటి ఉంది. వీటి కోసం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఉంగుటూరు నుంచి.